ఎన్నో అంతరిక్ష ప్రయోగాలకు వేదికగా నిలుస్తున్న ఐఎస్ఎస్ మరికొన్నాళ్లైతే కనుమరుగు కానుంది. ఎందుకంటే దీని జీవితకాలం 2030 వరకు ఉంది. ఆ తర్వాత తొలగించనున్నారు. ఐఎస్ఎస్ 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇప్పటి వరకు 19 దేశాల వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు దీన్ని సందర్శించారు. వీరిలో అత్యధికంగా అమెరికా నుంచి వెళ్లిన వారే. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని తొలగించడానికి ఇప్పటికే నాసా ప్రణాళికలు ప్రారంభించింది. 2030లో ఐఎస్ఎస్ జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష్య నుంచి వేరు చేయనున్నాయి. ఆ తర్వాత దాన్ని సురక్షితంగా సముద్రంలో పడేస్తారు. ఇందుకోసం జనసాంద్రత లేని ప్రదేశాలను గుర్తిస్తున్నామని గతంలోనే నాసా ప్రకటించింది. ఈ విచ్ఛిన్న ప్రక్రియలో భాగంగా తొలుత ఫుట్బాల్ మైదానం అంత పరిమాణంలో ఉండే ఈ రీసెర్చ్ ల్యాబ్ ని 2030 మధ్యలో కొంచెం కొంచెంగా కిందికి తీసుకురానున్నారు. ఆ తర్వాత అందులోని కీలక సామగ్రితో వ్యోమగాములు భూమి మీదకు దిగుతారు. అనంతరం స్పేస్ ఎక్స్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న యుఎస్ డిఆర్బిట్ వెహికల్ దీన్ని భూ వాతావరణంలోకి తీసుకొస్తుంది. అక్కడకు రాగానే అంతరిక్ష కేంద్రం కాలిపోతుంది. వాటి శకలాలను సముద్రంలో పడేలా చేస్తారు. ఐఎస్ఎస్ ని తొలగించడానికి ఇప్పటికే ఇలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ తో నాసా ఒప్పందం కుదుర్చుకుంది. 26 ఏళ్లుగా ఎన్నో రకాలుగా అంతరిక్ష పరిశోధనల్లో సేవలందించిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్